స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు మధుర జ్ఞాపకంలో భాగంగా ఈరోజు ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, 1000 నవలలు రాసిన రచయిత కొవ్వాలి నరసింహారావు గారి జయంతి సందర్భంగా రెండు వేదిక అదేవిధంగా ఆత్మీయ అతిథిగా మా కళానిలయం గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ అతిథిగా కొవ్వాలి నరసింహారావు గారి పెద్ద కుమార్తె పేరు శ్రీమతి రాజలక్ష్మి గారిని సోదరిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కొవ్వాలి నరసింహారావు గారి మీద ఒక ఏకలవ్య శిష్యురాలుగా తను పరిశోధన చేసి ఎంతో శ్రమ కోర్చి వారి మీద ఒక పుస్తకాన్ని రచించారు. అది అనుకోకుండా ఈ కార్యక్రమంలో ఆయన జయంతి రోజు ఆవిష్కరించుకుందామని వచ్చారు మరో సోదరి సుశీల గారు. వారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకో 2 కుర్చీలు ఏముంది గంట ముందే తీసి పెట్టుకోండి సార్. కవర్లోంచి ముందే తీసి పెట్టుకోండి. చీఫ్ గెస్ట్ నేను చెప్తాను. అదేవిధంగా కొవ్వాలి నరసింహారావు గారు మనవడు, వారిని కూడా వేదిక రండి, పర్లేదు, వీడియో తీస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శిఖరం ఆర్ట్స్ థియేటర్ గొల్లకృష్ణ గారు లైవ్ ప్రసారం చేస్తున్నారు యూట్యూబ్లో. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వేదికపై ఉన్న పెద్దల్ని జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొవ్వాలి నరసింహారావు గారు, లక్ష్మీ నరసింహారావు గారికి పూలమాల కూడా వేయవలసిందిగా కోరుతున్నాం. గణేష్ గణేష్ జీవా ఇటు పక్కనమ్మా సార్. మీరు చెప్పు, మాస్కులు దేమని ఏసీ ఆన్లో ఉంది. రండి సార్, కొంచెం ముందర రండి, ముందరికి రండి. అంజబాబు సార్ కొంచెం తిరగండి, పట్టడానికి ముందుగా రండి. అమ్మ ముందరికి రండి. ఓకే ఓకే సరిపోయింది.
సరిపోయింది. రెడీ? ఓకే. ముందుగా ఈరోజు సిహెచ్ సుశీల గారి సోదరి నవల సాహిత్య సార్వభౌమ అని కవ్వాలి లక్ష్మీ నరసింహారావు గారి మీద ఒక పుస్తకాన్ని రచించారు. దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం అయిందమ్మా ఈ పుస్తకానికి. 10 months 10 నెలలు ఎంతో కష్టపడి అనేక విషయాలు మొత్తం అందరి దగ్గర తెలుసుకొని వారికి తెలుసుకున్న దాన్ని కూడా అందులో జోడించి అద్భుతంగా ఈ గ్రంథాన్ని తయారు చేశారు. ముందుగా వారికి మనందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఇప్పుడు వేదికపైన పెద్దలు శంకరనారాయణ గారు ఇతర పెద్దల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. మీ ఫేస్ కట్టుగా బుక్స్ కావాలంటే ఓకే సార్. ఇంకా ఉన్నాయి. రెడీ సార్? ఒక్కసారి మాస్క్ రిమూవ్ చేయాలి. కొంచెం కింద సార్. ఓకే రెడీ? ముందుగా నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మేము 2017 నుంచి అండి మేము క్రమం తప్పకుండా లక్ష్మీ నరసింహారావు గారిది జయంతి కార్యక్రమం చేస్తూ ఉంటాం. మాకు వాళ్ళ కుటుంబ సభ్యులు పరిచయం లేదు ఎవరు కూడా. ఎందుకంటే నా స్వానుభవంలో ఒక సంఘటన చెప్తాను. 2017లో ఒక పెద్ద ఆయన జయంతి చేస్తున్నప్పుడు వాళ్ళ కుమారుడి నెంబరు ఇలాగే మీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి ఉన్నారు సైనిక్పూర్లో, మీరు ఫోన్ చేస్తే ఆయన వస్తారు అని. ఆయనకు ఫోన్ చేశాను 4 రోజుల ముందు. ఫోన్ చేస్తే నేను తప్పకుండా వస్తాను, మా నాన్నగారిని మీరు చేస్తున్నారు. మళ్ళీ ఆ రోజు ఏ రోజైతే ప్రోగ్రామ్ ఉందో ఆ రోజు చేసినప్పుడు ఆయన సమాధానం విని నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఏమన్నాడంటే, మీకు ఏమైనా డబ్బులు కావాలా, ఎందుకు ఫోన్ చేస్తున్నాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఆ రోజు నుంచి ఒకటే అనుకున్నాను, ఎంత సాహితీవేత్త అయినా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే మేము చేసేది ఏదో డబ్బు కోసం చేస్తున్నాం అన్న ఆలోచనలో అవతల వాళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది 2017 మాట. ఈరోజు మాత్రం త్యాగరాయ గారి గురించి ఒక ఫోన్ వస్తే ఇది కమర్షియల్ కాదు, వీళ్ళు సొంతంగానే చేస్తారు అని ఒక గుడ్ విల్ సంపాదించుకున్నాం. ఏదైనా మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా కష్టం. అదే చెడ్డ పేరు అంటే 1 నిమిషంలో వచ్చేసింది. అలాంటిది మేము ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శంకరనారాయణ గారిని పిలుద్దాం అనుకున్నప్పుడు శంకరనారాయణ గారికి ఫోన్ చేశాను. సార్ మీరు వస్తారా, ఇది సంగతి అంటే ఆయన ఎంత ఆనందపడ్డారంటే ఫోన్లో. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు అంటే మామూలు విషయం కాదు, 1000 నవలు రాశారు. ఆయన వ్యవహారం, ఆయన జీవిత చరిత్ర అంతా కూడా నాకు చాలా దగ్గరగా ఉంటుంది. నేను తప్పకుండా వస్తున్నాను, నాకు వేరే కార్యక్రమం ఉన్నా కూడా నేను క్యాన్సిల్ చేసుకుని వస్తున్నాను. యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉన్నానండి. నేను వాళ్ళని అడిగాను, ఏమంటే బెంగళూరులో ఉంటే కొద్దిగా ఆగిపోయే పరిస్థితి వస్తుందేమో అంటే,
ఏం కాదు, నేను కార్యక్రమం నిర్వహిస్తానే, మీరు అక్కడే ఉండండి అన్నాను. అయినా నేను పట్టుదలగా బెంగళూరులో ఉన్న మా వియకుడు గారిని బతిమాలి ఇక్కడికి వచ్చేసాను. చిన్నపిల్లల బతిమాలి నన్ను వదిలేయండి. ఆయన వస్తే నన్ను 3 రోజులు వదలడు అక్కడి నుంచి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎందరో మహానుభావుల జయంతి కార్యక్రమంలో ఇటువంటి అద్భుతమైన కవుల జీవిత విశేషాలని రాబోయే తరాల వారికి అందించాలి. వీరు ఇటువంటి 1000 నవలు రాశారు. ఇప్పుడు మా సోదరు సుశీల గారు వారి గురించి తెలుసుకుని రాయడానికే 10 నెలలు పట్టింది. అలాంటిది ఆ మహానుభావుడు 1000 నవలను ఎంత అలవోకగా రాసుంటారు అన్నది రాబోయే తరాల వారికి తెలుస్తుంది. ఏంటంటే, ఓహో, ఇటువంటి మనం ఒక నవలని ఇంత స్పీడ్గా రాయొచ్చు, దీనికి ఆదర్శంగా ఇలా కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు లాంటి పెద్దలు ఉన్నారు, మనం ఎందుకు చేయకూడదన్న ఒక ఉద్దేశం కూడా వాళ్ళలో కలగాలి, ఒక స్ఫూర్తిని ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే వచ్చిన శంకరనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నాడు త్యాగయ్య. ఆరుద్ర ఏమన్నారంటే, ఎందరో మహానుభావులు ఎందరికని వందనాలు అన్నాడు. అందరికీ నమస్కారాలు పెట్టడం కదా కష్టం కదా. మనకు 3 కోటి దేవతలు ఉన్నారు, అందరికీ నమస్కారాలు చేయాలంటే సరిపోతుంది. అయితే ఇవాళ ఎందరో మహానుభావుల మధుర స్మృతులు, ఇది అద్భుతమైన రికార్డు సాధించిన కార్యక్రమం. ఇది మహానుభావులను ఇంట్లో వాళ్ళే గుర్తు చేసుకోవడం లేదు. ఎప్పుడు గుర్తు చేసుకుంటారంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తులు పంచుకోవడం దగ్గర తేడా వస్తే అప్పుడు గుర్తు చేసుకుంటారు. అటువంటి రోజుల్లో అద్భుతమైన భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళ పిల్లలకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొవ్వలి వాళ్ళే, అవ్వలి వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా మా సుశీల గారు, ఆమె నాకు సీనియర్ అంటే ఆడవాళ్ళకు సీనియర్ అని చెప్పకూడదేమో, మరి చెబుతా తప్పదు. ఆమె నాకు సీనియరు. నా కార్యక్రమాలు కూడా 2 గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆమె నేను ఫోన్ చేస్తే నేను పుస్తకం బిజీలో ఉన్నాను, తర్వాత మాట్లాడతానని మెసేజ్ పెట్టారు. అందుకని చెప్పలేకపోయాను ముందుగా. ఆ పుస్తకం ఏంటంటే ఈ పుస్తకమే. దీనికి 10 నెలలు పట్టిందట. అంటే దీంట్లో కూడా సారూప్యం ఉంది. ఒక డెలివరీ కావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. పుస్తకం డెలివరీ కావడానికి కూడా 10 నెలలు పట్టింది. 10 నెలలు సీరియల్ కదా. అంటే మహిళా ప్రసవ నొప్పులు కూడా ఒక సీరియల్గానే ఉంటాయిగా, అవన్నీ ఒక్కసారిగా రాకూడదు, మొత్తం ఇబ్బందులన్నీ కూడా. అట్లా ఆ గ్రంథం రాశారు. అక్కడ మంచి పరిశోధకురాలు. గవర్నమెంట్ గుంటూరు మహిళా కాలేజీలో ప్రిన్సిపాల్గా చేశారు, ఒంగోలులో చేశారు. తమాషా ఏంటంటే, గుంటూరులో 2 కార్యక్రమాలు నాకు ఏర్పాటు చేశారు అద్భుతంగా. ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే వర్షం వచ్చింది. ఆ వెన్యూ మార్చేసి అక్కడ మళ్ళీ హాల్ నిండిపోయింది. అక్కడ వెంకటేశ్వర గుడిలో కదా, బృందావన్ గార్మెంట్స్. అట్లా ఆమె పరిశోధనకు పూర్తిగా అంకితమైన మనిషి. ఆమె రాశారు. ఇక కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, 101 జిల్లాల అందగాడు అనే మాట మనం వినుంటాం, నూతన ప్రసాద్ గారి డైలాగ్. 101 జిల్లాల అందగాడు అంటే 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు. కానీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు ఆయన 1001 నవలలు అందగాడు. అందగాడిని మామూలు అంటగా నిజంగా అందగాడే. ఆడవాళ్ళు మేడలకి చూసేవాళ్ళట. ఈయన దారిలో వెళుతూ ఉండే అంతటి అందగాడు మహానుభావుడు. సాహిత్యంలో అందగాడు, మనిషి కూడా అందగాడట ఆయన. ఆ మహానుభావుడు మనం కొప్పరపు సోదర కవుల గురించి గొప్పగా చెప్పుకుంటాం. వాళ్ళు ఆశు కవిత చక్రవర్తులు అని వాడు గంటకు 100 పద్యాలు చెప్పేవాడు. కానీ ఆ రోజుల్లో ఇట్లా ఆడియో వీడియో సౌకర్యాలు లేకపోబట్టి వారి పద్యాలు ఎవరికి తెలియదు. చెప్పారన్న విషయం తెలుసు, కానీ వాళ్ళ పద్యాలు రికార్డు లేదు. కానీ 1000 నవలలు, రోజుకో నవల, వారానికో నవల అన్నట్టుగా 25 సంవత్సరాలకే 400 నవలలు రాసిన 25 సంవత్సరాలు తన వయసు ఉన్నప్పటికే 400 నవలలు రాసిన మహానుభావుడు లక్ష్మీ నరసింహారావు గారు. సామాన్యమైన విషయం కాదు. అందువల్ల ఆయనను ఆశు నవలా చక్రవర్తి అంటున్నాను. అంటే చెప్పినట్టు అనమాట. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్పగా చెప్పారట. ఆయన అవధానాలు చేయగానే ఆయన గురువు గారు అవధానాలు చేశారు. అక్కడ పాత్రికేయ సార్వభౌముడు నా ప్రాణమిత్రుడు
రమణ గారు ఒక మాట అంటే నేను అది విజృంభించి మీకు తెలుసుగా అభినందన సభ వ్యవహారం తెలుసు కదా, అది అవసరం లేకుండా వచ్చాయి. చాలా ప్రారంభించారు. ఇంగ్లీషు తెలుగు రెండింటిలో కూడా మహా పాత్రికేయులు ఆయన కూడా వచ్చాడు వాళ్ళ పాపం. ఈ విషయంలో నా 1000 నవల 1001 నవల మళ్ళీ మాట్లాడు కరెక్టే 1001 నవల ఆ రాసిన మహానుభావుడు లక్ష్మీ నరసింహారావు గారు. ఆయన ఆశు నవల చక్రవర్తి అనడంలో అది చాలా చిన్న మాట. ఆయనకు ఏ జ్ఞానపీఠము పద్మశ్రీనో పద్మవిభూషణం రావాల్సిన వాడు ఆయన. అయితే తెలుగువాడిగా పుట్టినప్పుడు మనం ఎంత టాలెంట్ చూపించినా కూడా కొంత గుర్తింపు రాదు. ఒక తెలుగువాడికి ఇంకో తెలుగువాడు శత్రువు, అది పైకి రానివాడది. అందువల్ల పాపం ఆయన ఉన్న కానీ శక్తి ఎక్కడికి పోతుంది, ప్రతిష్ట ఎక్కడికి పోతుంది, ప్రతిభ ఎక్కడికి పోతుంది, ఎవరు అణచివేయలేరు. 1001 నవలను రాశారు. అయితే మనం చలం అంటే అందరికీ తెలుసు. కోవలి లక్ష్మీ నరసింహారావు గారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ తరం వాళ్ళు ఆ తరంలో మధ్యతరగతి మహిళలను ప్రజలను చదివించే అలవాటు చేసిన ఆయన. దానికి ఒక ఘోరమైన సంఘటన ఆయన ప్రేరేపించింది. వాళ్ళ అక్కయ్య గారింటికి వెళితే అమ్మ ఏమైనా తేడా ఉంటే మనసులో పెట్టుకోండి, బయట పెట్టద్దు, మంచి మాట మైకులో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలన్నారు. ఆయన వాళ్ళ అక్కయ్య గారింటికి వెళ్ళారట, వీళ్ళ మేనత్త గారింటికి వెళితే ఆ పక్కనింటి ఆవిడ వాళ్ళ అబ్బాయి మలమూత్రాలను కాగితంతో తీసేస్తున్నదట. ఆ కాగితం ఏంటి అంటే భాగవతం. అది ఆయన చూసి అమ్మాయి ఆ పుస్తకం ఏంటి చూశారని కాగితాలతో తీయకూడదు సరస్వతి తీసుకోకుండా, ఈ పుస్తకం ఏంటో మీకు తెలుసా అంటే తెలియదు అన్నది. అమ్మ భాగవతం అది అంటే నాకు తెలియదండి, నాకేం అర్థం కాదు. కాబట్టి మహిళలకు, మధ్యతరగతి మహిళలకు కూడా, చాలా తక్కువ చదువుకున్న మహిళలకు కూడా, మా రోజుల్లో 5వ తరగతి చదువుకుంటే ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మరి ఆ లెక్కన మా సుశీల గారు ఎంత గొప్పవాళ్ళు మీరు ఆలోచించుకోవాలి. 5వ తరగతి చదవడమే చాలా గొప్ప. అలాంటి రోజుల్లో ఆ మహిళల చేత కూడా నవలను చదివించడము. ఆ రైల్వే స్టాల్స్లో ఎక్కువ పుస్తకాలు అమ్మేవాళ్ళట. అక్కడ పుస్తకం కొని రైలు ఎక్కి స్టేషన్లు మర్చిపోయి తర్వాత 4-5 స్టేషన్ల తర్వాత దిగినవాడు ఉన్నారట ఆ నవల చదువుతూ. అది భానుమతి గారు చెప్పారు అన్నమాట. భానుమతి గారు భానుమతి గారికి ఆయన అంటే చాలా ఇష్టం. మనం చలం అంటే చాలా గొప్ప అనుకుంటాము, చాలా గొప్ప రచయిత అంటాము. కానీ ఆ చలం వెంట ఒక ఆయన వెంటబడి మీ రచన కావాలని అడిగాట. అడిగితే ఆ చలం గారు తన పుస్తకం కొట్టించాడు. ఆయన చూసి ఈ పుస్తకం నాకెందుకండి, నాకు కావాల్సింది కోవలి లక్ష్మీ నరసింహారావు గారి పుస్తకం అన్నాడు. అంటే ఈయన కోవలి లక్ష్మీ నరసింహారావు గారిని భ్రమపడి ఆయన వెంట వచ్చాడు. దాంతో ఆ చలం చాలా ఆశ్చర్యపడి ఒక మాట అన్నాడు. ఏమిటంటే కోవలి వారి నవల కౌగిలిలో లేని కోమలి లేదు అన్నాడు. ప్రతి స్త్రీ కూడా ఆయన పుస్తకం చదివింది. ఆయన మనం సత్యనారాయణ మనకు విలన్ గుర్తొస్తాడు సినిమాల్లో, కానీ ఆయనను హీరో చేసింది కోవలి లక్ష్మీ నరసింహారావు గారు. ఆ సినిమా పేరు మా గోపి, సిపాయి కూతురు. ఆ మా గోపి అనే సినిమా కూడా అయింది. ఆ పేర్లు కూడా చాలా అందంగా పెట్టాడు నవలకు. ఏమనంటే ఇంతి, చామంతి, పూవంతి, ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించిన విషయాలు. ఆయన షష్ఠి పూర్తి సంచిక అద్భుతంగా జరిగింది, అందులో చేశారు. ప్రత్యేకించి నాకు విశేషం ఏంటంటే, నాకు బేగంపేటలో చెన్నైలో ఉంటున్నారు, ఈయనేమో విశాఖపట్నంలో ఉంటున్నారు. అద్భుతమైన సంస్కారం ఉన్న వ్యక్తి. ఆ లక్ష్మీనారాయణ గారేమో జనరల్ మేనేజరే చేశాడు కెనరా బ్యాంకులో. కెనరా బ్యాంక్లో చేశారు, జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు. అలా ఆయన నాగేశ్వర కూడా చాలా అపేక్ష, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాగా గొప్ప క్లైక్ అది. ఈయన 1001 నవలను రాసినా కూడా ఏమాత్రం అహంకారం లేదు. అసలు ఈయన మొట్టమొదట కొండపల్లి వీర వెంకయ్య సన్స్ అని రాజమండ్రిలో వాళ్ళ అద్భుతమైన సాహిత్య గ్రంథాలు, ఒక వావిలాల వాళ్ళు అనుకుంటాం, కొండపల్లి వీర వెంకయ్య సన్స్ వాళ్ళని అనుకున్నాడంటే, ఈ పుస్తకం కనుక మీరు అచ్చు వేసినట్టయితే మీ వంశం నాశనం అయిపోతున్నాడు. అంటే వ్యావహారిక భాషను అంత ఘోరంగా చూసేవాళ్ళు. ఈ పుస్తకం వేస్తే మీ వంశం నాశనం అయిపోతుందంటారు. ఎవరైనా వాళ్ళ నాశనాన్ని, వాళ్ళ వంశం నాశనాన్ని ఎవరైనా సహిస్తారా? ఒప్పుకుంటారా? రిస్క్ తీసుకుంటారా? తీసుకోరు కదా. మనం చాలా తేలిగ్గా వంశనాశనాన్ని గురించి అంటూ ఉంటాం.
ఒరే వాడు దుంప తెగ వీడు దుంప తెగ అని. దుంప తెగ అంటే మూలం పోవడం, వంశ నాశనం కావడం. అది మన దుంప తెగ అంత భయంకరంగా తిడతాం. పెదవాళ్ళ తిట్టు కూడా 1000 ఏళ్ళు ధనంతో వర్తిల్లు చెప్తుంటారు సరదాగా. అది కూడా భయంకరమైన తిట్టే. మన వాళ్ళు తిట్టినా కూడా ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా. ఆయన వంశక్షయం అవుతుందని భయపడ్డాడు. ఆ పుస్తకం పక్కన పారేశాడు. పక్కన పారేస్తే ఆ టైంకి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఈయనకి ఏదో పోస్ట్ ఇవ్వడానికి వచ్చి అక్కడ పుస్తకం ఉంటే కింద పడి ఉంటే తీశాడు. తీసి ఇంకా పోస్ట్ మ్యాన్ పని ఉత్తరాలు ఇచ్చే పని మానుకొని అది చదువుతూ ఉన్నాడు. ఆ పుస్తకం చదివి రొట్టెలేస్తూ ఉంటే అద్భుతంగా ఉంది అంటే ఏంటి అన్నాడు. పుస్తకం బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు. అప్పుడు ఈయనను పిలిచి ఆ పుస్తకాన్ని నేను అచ్చు వేస్తాను, ఇదే కాకుండా 100 నవలలు రాయండి వేస్తానన్నాడు. అని అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన సొంతగా ప్రింట్ కూడా చేసుకున్నాడు. ఎప్పుడైనా కూడా హీరోలు కానీ నటులు కానీ వాడు సొంతగా సినిమా తీయకూడదు. కాంతారావు గారు అట్లా చేశారు. పాపం ఈ మహానుభావుడు కూడా సొంతగా పుస్తకాలు అచ్చు వేసుకున్నాడు. మరి రచనా సామర్థ్యం ఉన్నంత మాత్రాన మార్కెటింగ్ సామర్థ్యం ఉండదు, దెబ్బతింటారు. ఆ మార్కెటింగ్ సామర్థ్యము గిరి నీ పనులు చేసావా? అది ఎవరి పని వాడు చేస్తే చాలు ప్రపంచంలో. ఆయన లక్ష్మీ నరసింహారావు గారు ఆయన పని ఆయన చేశారు కాబట్టి ఆయన ఏది పట్టించుకోలేదు. ఆయనే స్వయంగా ఆ పుస్తకాలు అమ్మడానికి ఆ షాప్లోకి వెళ్ళారట. మరి తను రచయిత ఉండి ఈ పుస్తకాలు తీసుకొచ్చాడు కాకుండా నేను కొవ్వలి వారి బంధువులని చెప్పారట. మరి కొమ్మలి వంశానికి బంధువు గారి బంధువు అంటే అలాంటి చాకచక్య కూడా ఉన్న మనిషి. కానీ ఆ సినిమాల్లో ఇవ్వడలేక సినిమాల్లో చాలా సినిమాల కథ మాటలు ఇవన్నీ రాసిన వ్యక్తి. తెలుగు ఆ తర్వాత జగజ్ఞానాన్ని కూడా ఒకటి రాశాడు. మంత్రాలయాల పుస్తకం రాసి దాన్ని సూర్యకాంతానికి అంకితం ఇచ్చారు సినిమా. ఆ సూర్యకాంతానికి అంకితం ఇచ్చిన పుస్తక ఆవిష్కరణ సభలో యాంకర్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే మనం గొప్పగా నటుగా కీర్తించి మన 80వ సంవత్సరం వేడుకలు జరుపుకున్న చంద్రమోహన్ గారు యాంకర్ అండి ఆ పుస్తకానికి. ఆ సూర్యకాంతం ఆ పుస్తకం అంకితం తీసుకున్నారు. మరి చాలామంది కోడళ్ళు ఒప్పుకోరు, సూర్యకాంతానికి కూడా వింటారు అనుకుంటారు. మామూలు కోడళ్ళు ఆ కోడలు చాలా మంచి ఆయన. అలాంటి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే ఆయనను మెచ్చుకున్న వాళ్ళలో చండపిళ్ళ వెంకట శాస్త్రి ఆయన దగ్గరికి వెళ్ళాడు. నేను వ్యవహారికంగా రాశానంటే కాదు వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆ పుస్తకం చదివి వేదంలో స్వరం ఎలా ఉంటుందో ఈ గ్రంథంలో కూడా స్వరం అలా ఉంది ఈ రచనలో అట్లా మెచ్చుకున్నాడు. ఇంకా ఒక విశేషం ఏంటంటే నిడదవోలు వెంకట్రావు గారు ఆయన 1930s మద్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు, తెలుగు ప్రొఫెసర్గా. నాకు కూడా వారి పరిచయం, వారి ప్రశిష్టుడు. నేను వారి ఇంటికి కూడా వెళ్ళాను ఇక్కడే. ఆయన పేరేంటి ఇప్పుడు ఎవరికి తెలియదు కానీ ఆయన జయసుధ సినిమా యాక్టర్కు తాతగారు. ఆమె శ్రీశైలానికి వెళ్తే నాకు తెలుగు రాదని దగ్గర అందరు నవ్వారట. నిడదవోలు వెంకట్రావు గారి మనవరాలికి నీకు తెలుగు రాదా అని నవ్వారట మన జయసుధని. ఆయన చెప్పాడు మా జోగులాంబ బెట ఇస్మాండి సుమా అండి అంటాడు, సుమా అండి అని ఇట్లా అన్నారండి ఇస్మాండి అన్నాడు. ఆయన చాలా చండశాసనం సాహిత్య చరిత్రలో నన్ను కూడా ఆశ్రమించాడు. నేను మొట్టమొదటి రాసిన పుస్తకానికి కూడా ఆయన ఆశీస్సులు రాశాను. ఇది శిష్యుడు కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఆయన ప్రశంసిస్తూ రాశారు. అలాగే దివాకర్ల వెంకటావధాని గారు కూడా ప్రశంసిస్తూ రాశారు. అలాగే నాగయ్య గారు, సినీ నటుడు నాగయ్య గారు కూడా రాశారు. ఒకళ్ళేమిటి అసలు జనమే మొత్తం ఆయన నీరాజనాలు పలికారు. జనాలు నీరాజనాలు పలికిన మహాసాహిత్యవేత్త అయిన మనము 1000 తరాల పాటు నిలబడవలసిన సాహిత్యవేత్త. ఈ మధ్య నా మీద ఒకరు PhD చేశారు అమాయకుడు. ఆయన మీద కనీసం 1000 PhDలు చేయవచ్చు, 1000 PhDలు చేయవచ్చు. కానీ మన పరిశోధనాలయాలు మరి ఈ అమాయకంగా ఒక పుస్తకం రాశారు. కానీ మరి యూనివర్సిటీలు కొవ్వలివారంటే ఎవరు అని అడగవచ్చు. అలాంటి వాళ్ళని మనం చాలామంది గొప్ప స్థితిలోకి తీసుకొస్తున్నాం. అది తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం. అదే ఆయన ఒక తమిళుడు, మలయాళీలు, హిందీ వాడు ఉంటే జ్ఞానపీఠం 2 సార్లు వచ్చేదేమో కనీసం. అటువంటి ఒక మహారచయిత మన తెలుగువాడు కావడం అనేది మనకు చాలా అదృష్టమైన విషయం. 1000 నవలలు రాయడం అంటే చూడండి ఇంత విశేషము. ఆయన పిల్లల్ని తర్వాత ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అంటే ఆమె ప్రేమించిన పురూలియాలో ఉండేవారు కరెక్ట్నా బెంగాల్లో లక్ష్మీదేవి గారిని. ఆమె ఈ నవలల వల్ల ఆకర్షితురాలి ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. పాపం ఆమె కూడా ఆ కుటుంబంలో మానసికమైన ఇబ్బందులు పడ్డారని నేను విన్నాను. చిన్న వయసులో చనిపోయింది. 45 ఏళ్ళ వయసులో ఆమె చనిపోయింది. మహాత్మురాలు.
ఆయన్ను కుడి భుజంగా ఉంటూ ఆ సంసారాన్ని నడిపించి ఎన్ని కష్టాలు పడ్డా సాహిత్యాన్ని ఆయన వదలలేదు. చాలామంది ఏంటప్పుడు బిజీగా ఉన్నాను, మా సుశీల గారు మొన్నట్టుగా బిజీగా ఉన్నారంటారు తప్ప చేయరు. అలా ఆయన మాత్రం చాలా విశిష్టమైన వ్యక్తిగా ఆ సాహిత్యమే ప్రపంచం, సాహిత్యమే సర్వస్వం. చివరకు మృతి కూడా ఆయన భీమన్న కవి అనే ఒక పుస్తకం రాసి ద్రాక్షారామానికి వెళ్ళారట చెన్నై నుంచి. ఆ ద్రాక్షారామంలో ఆ స్వామి దర్శనం చేసుకుని మర్నాడు మరణించారు. శివైక్యం చెందారు. మరి ఆయన జీవితాంతం అదే మన ఉత్సాహం, ఆ కష్టాలు పట్టించుకోకుండా ఆయన గోల్ పట్టించుకున్నాడు. ఎవరు వాళ్ళ లక్ష్యాన్ని పట్టించుకుని దానికి చేరుతారో వాళ్ళే మహాత్ములు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహాత్ములు కాబట్టి మన జనార్దనమూర్తి గారు భారత రత్నాలన్నింటి పెట్టారు. కోవలి లక్ష్మీ నరసింహారావు గారు కూడా ప్రపంచ రత్నము. ఎందుకంటే రచయితలకు, కళాకారులకు ప్రాంతాలు, కులాలు, మతాలు ఇవేం అడ్డుకావు. ఆయన ప్రపంచ రత్నం. ఇంకెవరన్నా రాశారన్న విషయం అడిగితే మనం ఇంకొకళ్ళ పేరు చెప్పలేము, దరిదాపుల్లో కూడా చెప్పలేము. ఇవాళ ఇంతసేపు మాట్లాడిన కారణం ఏంటంటే ఆ మహానుభావుని తలుచుకుంటేనే చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఇవాళ రాజ్యలక్ష్మి గారు వచ్చారు, మీరు డైరెక్ట్గా మీ పేరు అరవింద్ గారు వచ్చారు. వాళ్ళ మేనల్లుడు, ఈయన లక్ష్మణ గారి మేనల్లుడు, ఆయన మనవడు. అలాగే మన లక్ష్మీనారాయణ గారు, వాళ్ళ అన్నయ్య గారు నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ ప్రసంగాల్ని పంపించారు. మరి వాళ్ళ కింద రఘురామ్ గారు కూడా వస్తారన్నారు. ఆయన రానందుకు క్షమించండి, నేను వచ్చినందుకు క్షమించండి. ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మా జనార్దనమూర్తి గారు ఎంత ఎత్తు తిరుగుతుంటే అంత సింపుల్గా ఉంటుంటాడు. ఆయన కార్యదక్షుడు. త్యాగరాయ గాన సభ వాళ్ళ అన్నయ్య హయాంలో అన్నప్పుడు ఆయన రాముడు లాంటి వాడు, ఈయన భీముడు లాంటి వాడు. ఎందుకంటే ఒక పని చెబితే వెంటనే చేసి పారేస్తాడు. ఆ పక్కన హాలు నేను ఇది మోడల్ ఏసీ పెట్టి చేస్తానంటే ఎన్నాళ్ళు పడుతుందన్న అంటే నేను వాస్తు చూశాను. ఎన్నాళ్ళు పడుతుందంటే వారం రోజులు చేసేస్తాను. మీరు నమ్మరు, శుక్రవారం నేను చూశాను. తర్వాత గురువారానికల్లా ఒక అందమైన ఆడపిల్లలాగా, అద్భుతమైన పెళ్లి కూతురులాగా చేశాడు ఆ హాల్ని. అటువంటి కార్యదక్షుడు. ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యాడు. ఆ తర్వాత జ్ఞాన సరస్వతి ఆలయ ధర్మాధికారి అయ్యాడు. ఇవన్నీ నా దృష్టిలో పెద్ద గొప్ప విషయాలే కాదు. నా దృష్టిలో వాళ్ళ అన్నయ్య గారు చనిపోయినా సరే ఉమ్మడి కుటుంబాన్ని, మా ప్రాణ స్నేహితుడు దీక్షితుడు గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసి ప్రతి చిన్న విషయం కూడా, ఏ ఫార్మాలిటీలో కూడా 0.1% కూడా లోపం లేకుండా చేస్తున్నాడు. నాకు ఆ దీక్షితుడు గారి ఆశీర్వాదం ఆయనకు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారిని కూడా చూశాను. మరి ఇప్పటికి ఎక్కువ చెప్పాను నేను అప్రస్తుత ప్రసంగం వాడిని బేసిక్గా. అలా ఇది కూడా నేను పూర్తి చేస్తున్నాను. వచ్చినందరికి కూడా సురేంద్ర గారు మీకు నమస్కారం. మూర్తి గారు అందరూ నరసింహారావు గారు మూర్తి భవించిన వ్యక్తులే, స్ఫూర్తి భవించిన వ్యక్తులే. అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు కథకు డ్యాన్స్ చేయకుండా ఇట్లా కూర్చోబెట్టగలిగింది మాత్రం మూర్తి గారు. ఒకసారి నేను నృత్య కళాకార డ్యాన్సర్లతో హాస్యావధానం చేస్తే ఆమె శోభానాయుడు గారు అన్నారు, మా అందరినీ 2 కాళ్ళు ఒక చోట పెట్టగలిగేట్లు చేసిన మహావ్యక్తి శంకరనారాయణ గారు. హాస్యావధానంలో డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు కదా, 2 కాళ్ళ కింద పెట్టలేకపోతే ఎగురుతూ ఉంటే డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒక చోట పెట్టలేరు కదా. ఆయన కూడా కూర్చోబెట్టగలిగిన శక్తి ఉన్న మూర్తి గారికి నా నమస్కారాలు. నేనే మూర్తి గారే నేను. నమస్కారం అండి. ధన్యవాదాలు సార్. ఒక మహానుభావుడు కోవాలి లక్ష్మీ నరసింహారావు గారి గురించి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మీరు ఏదైనా ఒక 1000 పేర్లు పెట్టడం మీ వల్ల అవుతుందా? అలాంటిది 1000 నవలలు పెట్టి రాయడం అంటే మామూలు విషయం కాదని ఒక సభలో అన్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పెద్దలందరూ కూడా వారి అభిమానులే. మరొకసారి శంకరనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా విశిష్ట అతిథి పండిట్ అంజీబాబు గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. శ్రీ కోవలి లక్ష్మీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా చిన్న కళాకారు నేను. వారు చెప్పినట్టుగా ఈ ఘనత మా జనార్దనమూర్తి గారికి వెళ్తుంది. అంత
అంత గొప్ప రచయిత గురించి చెప్పగలిగినంత అర్హత నాకు లేదు. మహానుభావుడు. వారి జయంతికి నమస్కారం పిలుస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ, మా శంకర్ నారాయణ గారు చెప్పారు అంటే మొత్తం విని నాకు అసలు ఇంకా ఏం మాట్లాడాలనేది మొత్తానికి వెళ్ళిపోయి, వారి అంత గొప్పలు చెప్పగలిగారంటే వారి నాలెడ్జ్కి వారికి ఉన్న సభ్యత్వాన్ని నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు నవలా సాహిత్య సార్వభౌమ రచయిత సోదరి సుశీల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 1912 తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీనారాయణ కాంతమ్మ దంపతులకు జన్మించినటువంటి కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు జనార్దన్ మూర్తి గారికి, నాకు ప్రియ సోదరుడు అయినటువంటి శంకరనారాయణ గారికి, కొవ్వలి గారి అమ్మాయి రాజలక్ష్మి గారికి, మిగిలిన మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం నేను పరిశోధన చేయడానికి 10 నెలలు పట్టలేదండి. ఇది సీరియల్గా వస్తుంది 10 నెలల నుంచి. సంచిక వెబ్ మ్యాగజైన్లో ప్రతి వారము ఆదివారం నాడు నేను సీరియల్గా రాస్తూ ఉన్నాను 10 months నుంచి. నాకు మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవండి. ఎంఎస్కో వాళ్ళ ఇంటింటి గ్రంథాలయం అనేటువంటి స్కీమ్లో మా మదర్ చేరి ఆ రోజులు 5 రూపాయలు కడితే చాలా మంచి మంచి పుస్తకాలు వచ్చేవి. అలా చాలా మంచి పుస్తకాలు చాలా చిన్న వయసులో చదవడం జరిగింది. నేను భయంకర్ అని ఆయన రాసిన జగజ్జాన అని 25 పాకెట్ సైజ్ బుక్స్ మా ఇంట్లో ఉన్నాయి. 70 pages 25 issues అనమాట. ఆ జగజ్జాన చిన్నప్పుడు విపరీతంగా చదివేవాళ్ళం. నేను మా ఫ్రెండ్స్ అందరూ చదివేవాళ్ళం. తర్వాత ఈ మధ్య నేను వెబ్ మ్యాగజైన్స్లో బాగా రాస్తున్న సమయంలో భువనచంద్ర గారు, సినిమా ప్రఖ్యాత భువనచంద్ర గారి 3వ సీత అనే పుస్తకాన్ని నేను సమీక్షించిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ, మా ఇంట్లో జగజ్జాన భయంకర్ గారు రాసిన పుస్తకాలు ఉన్నాయండి, దాని మీద రాయాలనుకుంటాను అంటే, భయంకర్ అంటే ఎవరో తెలుసా అన్నారు. ఎవరు అంటే కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు అన్నారు. అవునా అంటే అప్పుడు ఆయనకి అసలు ఎంత ఇష్టం అంటే ఆయన అనర్గళంగా చెప్పుకుంటూ వచ్చారు కొవ్వలి గారి గురించి. సరే కదా అని నేను మురళీకృష్ణ సంచిక వెబ్ మ్యాగజైన్ ఆయనకి ఫోన్ చేసి కొవ్వలి గారి గురించి రాస్తానండి అని చెప్పి 1 వారం రాశాను. 1 వారం నేను రాసిన సమయంలో దుగ్గరా శ్రీనివాసరావు గారు, స్వాతి చాలా సీనియర్ జర్నలిస్ట్, ఆయనకి ఫోన్ చేసి నేను కొవ్వలి గారి గురించి నేను రాస్తున్నానండి అంటే, నాకు తెలియదు ఆయన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారికి, కొవ్వలి నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి చెప్పారు. ఒకరోజు నాకు కొవ్వలి లక్ష్మీ నరసింహ గారి పెద్ద కుమారుడు అయినటువంటి నాగేశ్వరరావు గారు, చిన్న కుమారుడు అయినటువంటి లక్ష్మీనారాయణ గారికి ఫోన్ చేసి వాళ్ళ విషయాలు చెప్తూ ఉంటే నేను గబగబా పెద్ద నోట్బుక్ పెట్టుకొని రాసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నేను మళ్ళీ సంచిక మురళీకృష్ణ గారికి ఫోన్ చేసి, 1 వారం కాదండి ఇంకా చాలా వారాలు పట్టేటుంది, ఆయన గురించి చాలా ఉందండి, ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే జూనియర్ ఇంటర్ నుంచి స్పెషల్ దగ్గర చదివాను నేను. ఇంటర్మీడియట్, BA, MA, MPhil, PhD అంతా కూడా చదివి 33 ఏళ్ళు తెలుగు లెక్చరర్గా పనిచేశాను. ఎక్కడా నాకు కొవ్వలి గారి పేరు కనపడలేదు. మా చిన్నప్పుడు కొవ్వలి చలంగారి పుస్తకాలు చదివితే ఆడవాళ్ళు చెడిపోతారు అనేటువంటి ఒక అపప్రదం ఉంది. మేము కూడా భయపడి చదవలేదు. నేను భయంకర్ గారు రాసిన పుస్తకం చదివాను తప్ప కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన పుస్తకం చదవలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో భయం, ఆడపిల్లలు చెడిపోతారు అని. ఇది ఎంత జలసీతో ఆయన మీద అందరూ ఒక కుట్ర పన్ని కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారిని అణిచివేయాలని చాలా కుట్ర జరిగింది. అందుకని ఈనాడు సాహిత్య ప్రపంచంలో మిగతా వాళ్ళకి శిష్యులు, ప్రశిష్యులు, కోటాలు, గ్రూపులు ఉన్నాయి. కొవ్వలి గారికి గ్రూప్స్ లేవు. ఆయన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి ఎవరు శిష్యులు, ప్రశిష్యులు లేరు. అందుకని ఆయన పేరు సాహిత్యంలో లేదు అని నాకు చెప్పింది భువనచంద్ర గారు, ఓలేటి పార్వతీశం గారు, మద్దాల రఘురామ్ గారు, వీళ్ళందరూ చాలా ఆవేదన పడ్డారు. అప్పుడు నేను ఇంకా ఆయన గురించి మెల్లగా పరిశోధన చేయడం ప్రారంభించాను. ముఖ్యంగా నాకు నాగేశ్వరరావు గారి పెద్దన్నయ్య, అలాగే చిన్నయ్య లక్ష్మీనారాయణ గారు దాదాపు రోజు ఫోన్ చేసి చెల్లమ్మ అంటూ అబ్బాయి కూడా చెప్పారట, నీకు ఇంకో పిన్నుందిరా, మా చెల్లెలు సుశీలమ్మని మన ఇంటికి తీసుకెళ్ళని కూడా చెప్పారట అబ్బాయికి. అలా వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక మెంబర్గా వాళ్ళు స్వీకరించి అనేక విషయాలు చెప్పారు. అది నేను వారం సంచికలో నేను సీరియల్గా రాశాను. 9 నెలలు సీరియల్గా రాశాను నేను. ఆ తర్వాత కొన్నాళ్ళు రాసి జగజ్జాన
ఆ 1260 పేజీల పుస్తకాన్ని నేను 120 పేజీల్లో సంక్షిప్తీకరించి ఈనాటి వాళ్ళకి సరిపోయేటట్టుగా రాశాను నేను. ఎందుకనంటే హ్యారీ పాటర్ ఇంత ఫేమస్ అయిపోయారు కదా, ఇంగ్లీష్ కాబట్టి రాసిన హ్యారీ పాటర్. అలాగే బాహుబలి సినిమా మీరందరూ ఆదరించారు కదా. అంటే ఏంటి, ఈనాటి యూత్ జానపద మాటని ఆదరిస్తారు రాసే పద్ధతిలో రాస్తే. కొంచెం ఆ భాష ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి నేనేం చేశానంటే సరళ భాషలో ఈనాటి యూత్కి అర్థమయ్యేటట్లుగా దాని 125 పేజీల్లో జగజ్జాన రాశాను. వచ్చే వారం అంటే రేపు 4 రోజుల్లో 3 రోజుల్లో ఆదివారంతో ఆ జగజ్జాన సీరియల్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది జగజ్జాన గురించి నేను రాశాను. అయితే ఇందాక మన శంకరనారాయణ గారు చెప్పిందే మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. కానీ మరి కొవ్వలి నరసింహరావు గారి తండ్రి గారికి 10 మంది పిల్లలు. 10 మంది పిల్లల్లో వాళ్ళ ఇంట్లో చాలా చిన్న వయసులోనే పిల్లలందరూ చనిపోయి చిట్ట చివరికి 4 మిగిలారు. నాగేశ్వరరావు గారు, లక్ష్మీనారాయణ గారు, రాజ్యలక్ష్మి గారు, రత్న అంటాను నేను, బాగా ఫ్రెండ్ నాకు. ఈ 4 పిల్లలు మిగిలారు. వాళ్ళ నాన్నగారు ప్లేటర్ గుమస్తాగా పనిచేసేవాళ్ళు. వీళ్ళ నాన్నగారు బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఆయన నీతిగా నిజాయితీగా పిల్లల్ని తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఈ పిల్లలతోటి పుట్టకోళ్ళమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఆ రోజుల్లో భోజనం, వీళ్ళందరికీ భోజనం 3 అణాలు భోజనం చేసుకొని వచ్చేవాడు. అలాగా ఆయన ఉన్నప్పుడు మరి 16 ఏళ్ళకి స్కూల్ ఫైనల్ ఎగ్జామినేషన్ రాశారు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. ఒకరోజు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ పక్కింటి ఆమె వాళ్ళ బాబు యొక్క మలమూత్రాన్ని ఎత్తేయడానికి ఒక అద్భుతమైనటువంటి కావ్యంలోంచి పుస్తకాన్ని చించేసి ఎత్తేస్తాను. ఏంటమ్మా అది ఎంత పెద్ద పుస్తకం అనుకుంటున్నావు, దాని విలువ నీకు తెలియదా అంటే మాకేం తెలుసండి, అదేదో పద్యాల్లో ఉంది, ఆ భాష మాకు అర్థం కాదు అని అంటే అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. అంటే ఏంటి, సామాన్య స్త్రీలకు ఒక సగటు గృహిణికి అర్థం అవ్వాలంటే ఈ పద్యాలలో గ్రాంధిక భాషలో ఉంటే అర్థం కాదు, వ్యవహారిక భాషలో రాయాలి, వీళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఆయన అప్పటికి కూడా ఒక నిర్ణయానికి రాలేదు. ఒక ఆవేదనతో ఒక 3 ఏళ్ళు దేశ సంచారం చేశారు. 3 ఏళ్ళు తిరిగి ప్రజల్ని పరిశీలించారు, పుస్తకాలు చదివారు. అదంతా చేసి తిరిగి 3 ఏళ్ళకి ఇంటికి వస్తే వాళ్ళ నాన్నగారు ఏదైనా ఉద్యోగం చేయమన్నారు. కానీ ఉద్యోగం చేసి ఉంటుంటే ఆయన కూడా గుమస్తా ఉద్యోగం చేస్తుంటే ఈనాడు 1001 నవలల రచయిత తెలుగులో మనకు దొరికిండేవాడు కాదు. ఆయన నేను వ్యవహారిక భాషలో రాస్తాను, చాలా తక్కువ ఖరీదే పెడతాను, ఎందుకంటే అందరూ డబ్బులు పెట్టుకొనుకోలేరు. ఈ 2 విషయాలు మనసులో అనుకున్నారు. మరి మొట్టమొదట ఆయన పల్లెపడుచు అనేటువంటి నవలను రాశారు. ఇందా మనం చెప్పుకున్నట్టుగా కొంతమంది గ్రాంధికవేత్తలు ఆయన పుస్తకాలు రాయకూడదు, భాష భ్రష్టు పట్టిపోతోంది, ఆడవాళ్ళంతా చెడిపోతారు, వద్దు అని అన్నారు. కానీ ఒకరోజు ఆఫ్టర్ ఆల్ కాదు, ఒక సాధారణ ఒక పోస్ట్ మ్యాన్ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి పుస్తకాన్ని చదువుతూ కూర్చున్నాడు. ఈ వీర వెంకయ్య గారు వచ్చి ఏంటి అంత బాగా చదువుతున్నాను కూడా వినిపించుకోవాలి. అది కంప్లీట్ అయ్యాక ఏం చదువుతున్నాను అంటే ఏ పుస్తకం అండి బాబు, ఇది బ్రహ్మాండంగా ఉందన్నారు. అంటే ఒక సాధారణ పాఠకుడికి ఇంత నచ్చిందంటే ఏదైనా పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద వ్యాపారవేత్త అన్నమాట. ఆహా ఇది ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి ఆ పుస్తకానికి అచ్చు వేశారు. ఆ తర్వాత అదే పల్లెపడుచు. దాని తర్వాత వచ్చినటువంటి పుస్తకాలు తానాజీ అనేటువంటి పుస్తకం వచ్చింది. ఈ పుస్తకాలన్నీ కూడా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. అసలు షాప్లో వచ్చిందంటే ఒక్కరోజు అమ్ముడుపోతాయి, 2-3 రోజులు మళ్ళీ ఇంకో నవల రాకపోతే ఇంకా రాలేదంటే కొబ్బరి గారి నవలు అనేవాడు. చిట్ట చివరికి ఆయనకి ఏం జరిగిందంటే ఈ వీర వెంకయ్య గారు ఏం చేశారంటే నాకు కాంట్రాక్ట్ కింద నీకు నేను డబ్బులు ఇస్తాను, 100 పుస్తకాలు రాయాలన్నారు. సరే 100 పుస్తకాలు రాసేశారు. 25 ఏళ్ల వయసులో 400 పుస్తకాలు, 35 ఏళ్ల వయసులో 600 పుస్తకాలు రాసేశారు. ఆ తర్వాత ఈయన చేతులు కాల్చుకున్నారు, తనే ప్రింటింగ్ అదే పబ్లిషింగ్ పెట్టుకున్నారు. కానీ లాస్ వచ్చింది. ఇదే సమయంలో ఆడవాళ్ళందరూ కూడా ఈయన పుస్తకాన్ని చాలా అభిమానించారు. ఎందుకంటే ఆయన ఒక సాధారణ గృహిణి ఎలాగ బాధపడుతూ ఉంటుంది, ఆవిడ భావాల్ని ఎలా అణుచుకుంటోంది, వాళ్ళకి ఏం కావాలి, ఏం వదులుకోవాలి, ఈ 2 ఆయన నవలల్లో రాశారు. అద్భుతమైన సంభాషణలు. మొన్న ఈ మధ్య కొలపలో రీనాక్ గారికి నేను ఫోన్ చేసి సార్ చాలా బిజీగా ఉన్నాను, మా శంకరనారాయణ ఎక్కిరిస్తాను అన్నప్పుడు చాలా బిజీగా ఉన్నానండి, కొబ్బరి వారి పుస్తకం వేస్తున్నానండి, టీటీపీ చూస్తున్నానంటే అమ్మ ఏం పుస్తకాలం మావి, నేను వేజాల నుంచి గుంటూరు వచ్చినప్పుడు రోజు కాణి అంట అద్దెకి ఆ పుస్తకం ఇచ్చేవాడు, మళ్ళీ ఆ పుస్తకాన్ని తిరిగిచ్చేస్తే మళ్ళీ ఇంకో పుస్తకం ఇచ్చేవాడు. ఇలాగ ట్రావెల్ చేసుకుంటూ రైల్వే స్టేషన్లో పుస్తకాలు సంచిలో పెట్టుకుని అమ్ముకునేవాడు. బుక్ స్టాల్స్లో కాకుండా, హిగిన్ బాదమ్స్లో కాకుండా సంచిలో పట్టుకొని కొబ్బరి నవలలో అమ్ముతూ ఉండేవాళ్ళట. అలా అందరూ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు నవల అయిపోయింది. 70 పేజీలే కదా నవల అయిపోయింది. మళ్ళీ అందరికి ఆ పుస్తకం ఇచ్చేసి ఇంకో అణా ఇస్తే ఇంకొక పుస్తకం ఇచ్చేవాడు. ఇలా చాలా నవలను చదివారమ్మా. ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఒకటి ఉండాలమ్మా అని ఆయన చూడండి దగ్గర ఫోన్లోనే చెప్పారు. నీ వలపు భూమికి ఆకాశానికి వేసిన వంతెన అనేటువంటి డైలాగ్ నాకు అప్పుడు గొప్పలు గుర్తొచ్చినవి. ఇట్లా ఉంటాయి మా డైలాగ్స్, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి.
ఇలాగ ప్రతి ఒక్కళ్ళు విపరీతంగా చదువుతున్న సమయంలో ఇది మెల్లగా సినీ ప్రపంచానికి కూడా చేరింది. కన్నాంబ గారు, సూర్యకాంతం గారు, భానుమతి రామకృష్ణ, జమున, మీరాకుమారి వీళ్ళందరూ చదవడం మొదలుపెట్టారు. కన్నాంబ గారు వాళ్ళ ఆయన పేరు కడారు నాగభూషణం గారు. వీళ్ళిద్దరూ రాజరాజేశ్వరి పిక్చర్స్ అనేటువంటి ప్రొడక్షన్ మొదలుపెట్టి మొట్టమొదటి కథ కొబ్బరిగానే రాయాలి అని ఆయన పిలిపించారు. ఈయన మొదట్లో సినిమా ప్రపంచం ఎందుకు రాజకీయాలు వద్దనుకున్నారు, కానీ మనిషిని పంపించి మరి తీసుకెళ్ళారు మద్రాసు. అప్పుడు ఆయన్ని తల్లి ప్రేమ అనే కథ రాయమంటే పాపం చిన్న వయసులో తల్లిపోయింది కదా, అందుకని తల్లి మీద ప్రేమ తోటి తల్లి ప్రేమ అనేటువంటి కథ మాటలు రాశాక మరి 12 ఏళ్ల కుర్రాడు కావాలి, 12 ఏళ్ల కుర్రాడు కావాలని వెతుకుతున్నారు. చాలా మంది వస్తున్నారు. ఒక 16 ఏళ్ల కుర్రాడు కూడా వచ్చాడు. కానీ వయసు కొంచెం ఎక్కువ ఉంది అయినా కానీ పిల్లల్లో చాలా బాగున్నాడు. కవలికలు బాగున్నాయి, ఫీలింగ్స్ బాగున్నాయి. ఈ అబ్బాయికి 12 ఏళ్ల వయసు కంటే పిచ్చింది కాబట్టి ఇప్పుడు కాదు నేను బాబు తర్వాత నీకు అవకాశం ఇస్తామని చెప్పేసి ఈ తల్లి ప్రేమ పిక్చర్ తీసేసారి హిట్ అయింది. ఆ 16 ఏళ్ల కుర్రవాడే ఆ తర్వాత తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆ రోజు వచ్చాడనమాట. కొబ్బరి గారి దాంట్లో నడిచడానికి వచ్చాక వయసు కొంచెం ఎక్కువైందని తల పంపించారు. ఆయన తర్వాత గొప్ప నటుడయ్యాడనమాట. తర్వాత ఒక సెంటిమెంట్ సినిమా ఫీల్డ్లో చాలా సెంటిమెంట్స్ ఎక్కువ కదా. కొబ్బరి గారు చేయబడిందంటే ఆయన గారు నవలు రాశారంటే అది హిట్ అవుతుంది అనేటువంటి పేరు వచ్చింది. కానీ ఈయనకి ఎందుకో అక్కడ ఉండబుద్ధి కాక వచ్చేసారు. వచ్చేసిన తర్వాత దామరాజు లక్ష్మి గారితో వివాహం జరిగింది. ఇది తల్లి ప్రేమ 1941లో వచ్చింది. 42లో ఈయన వచ్చేసారు. దామరాజు లక్ష్మి గారితో వివాహం జరిగింది. ఆయన పుస్తకాలు వేసుకుంటూ ఉన్నారు. కానీ తర్వాత కొన్నాటికి మళ్ళీ సినీ ప్రపంచం నుంచి కబురు వచ్చింది. అదే సమయంలో ఈయన పుస్తకం పబ్లిష్ చేసుకుంటూ లాస్ వచ్చింది. ఇక కుటుంబాన్ని తీసుకొని పూర్తిగా చెన్నై వెళ్ళిపోయారు. అప్పుడు డిఎన్ నారాయణ గారు దేవదాస్ సినిమా తీస్తున్నారు. దేవదాస్ సినిమా ఎంత హిట్టో మనకు తెలుసు. ఆయన కొబ్బరి గారు చుట్టుకొని అయ్యో వచ్చేసావా బాబు, నాయన అర్జెంట్గా నాకు ఒక నవల రాసిపు, కథ రాసిపు, నేను దేవదాసిని ఆపైనా సరే ఈ కథ తీస్తాను అన్నప్పుడు ఆయన శాంతి అనే ఒక కథ ఇచ్చారు. ఆ శాంతి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ శాంతి తర్వాత మళ్ళీ మా గోపి సినిమా తీశారు. మా గోపి సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది. మా గోపి అయిపోయిన తర్వాత మరి ప్రతి ఒక్కళ్ళు ఆయన సినిమాల్లో నటిస్తే గొప్ప నటులైపోతామని, ఆయన కానీ కథలు రాస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ బాగా వచ్చేసింది. ఇలాంటి సమయంలో రామాంజనేయ యుద్ధం అనేటువంటి సినిమా తీయాలనుకున్నారు. దాంట్లో ఆంజనేయ స్వామి వెయ్యాలి అనుకున్న అతను చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక అతన్ని అనుకుంటే అతను మానేశాడు. దాంతో టెన్షన్ వచ్చేసింది అందరికి. అప్పుడు రాజనాల కాళేశ్వరరావు అనే అతను తీసుకున్నారు. అతను రాజనాల అనేటువంటి అతను వచ్చి బాబోయ్ ఒకతను చచ్చిపోయాడు, ఒకతను మానుకున్నాడు అంటే ఇంత ఆంజనేయ స్వామి వేషం వేయాలంటే ఏం చేయాలంటే కొబ్బరిగా చెప్పారట. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, రామభక్తుడు. ఆయన వేషం వేసినంత కాలం నువ్వు శాకాహారం పూజించాలి, చాలా నిష్ఠగా ఉండాలని చెప్తే రాజనాల అలాగే చేశాడు. అద్భుతంగా వేశాడు. ఇక సినిమాలో ఆంజనేయ స్వామి అంటే మనకు కొన్నాళ్ళ పాటు రాజనాలే అన్నట్టుగా వచ్చిందనమాట. కాబట్టి ఇలాగా వీళ్ళందరూ కూడా సిపాయి కూతురు అనేటువంటిది శివరంగ శంభుప్రసాద్ గారు ఆంధ్రపత్రికలో